కల్వకుంట్ల కవిత గారు నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఏమాత్రం మీకు సిగ్గు శరం అనిపించినా దీనికి సమాధానం చెప్పు. నేను బీసీ అని మాట్లాడుతా ఉన్నావు కదా, నువ్వు బీసీ ఎట్లయితావు? ఇగో 19 తారీఖు 3వ నెల 2021 నాడు మీ అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉండి ద గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ హియర్ బై ఇష్యూ గైడ్ లైన్స్ అండ్ రోస్టర్ పాయింట్స్ టు ద earmarked for implementation of 10% reservation to economically weaker section. బీసీల నోట్లో మట్టి కొట్టి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి మా బీసీల నోట్లో మట్టి కొట్టినప్పుడు నువ్వు ఏడవన్నావు తల్లి? ఇంట్లోకేం ఎందుకు రాలేదు? నువ్వు ఏడబన్నావు? నీకేం సంబంధము? మా బీసీల నోటి కాడి బుక్క గుంజుకొని వాళ్ళకు పెట్టినప్పుడు నువ్వు సపోర్ట్ చేయలే. 33% 2014 నుంచి 2018 వరకు ఒక్క మహిళా మంత్రి లేకపోతే నువ్వు సపోర్ట్ చేసినావా? మహిళా మంత్రి ఉంటే నీ ప్రభ తగ్గిపోతుందని మహిళా మంత్రిని లేకుండా చేసినావు. నువ్వా? నాకు అర్థం కాలే. మహిళలను రాజకీయంగా ముందుకు రానియరా అని మాట్లాడుతూ ఉంది. అమ్మా, రాజకీయంగా ఏం తల్లి? మా మహిళల్ని ఏ మహిళల్ని రానిచ్చినావు నువ్వు? మా ఇండ్ల మహిళలు, మా బీసీల ఇండ్ల మహిళలు, మా అవ్వలక్కలు అయితే అక్రమ సారదందన అయితే చేయరమ్మా. సారదందాలు అయితే చేయరు తల్లి. మీకు అలవాటేమో అది. ఆల్రెడీ 6 నెలలు జైలుకు పోయి వచ్చినావు సారదందర. సెల్ ఫోన్లను గుండ్రాల మీద వేసి గుద్ది ఆనవాళ్ళు లేకుండా చేసినటువంటి మహాప్రతిభతవు మీరు. గింత లలిత కళను మీ దగ్గర పెట్టుకొని నువ్వు బీసీ ఉద్యమం చేస్తా, బీసీల ఇక్కడ తెలంగాణ ప్రజలారా, లైవ్ చూస్తున్న ప్రజలారా, కవితకు బీసీ ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా? మీరు ఏం మాట్లాడుతారో మాట్లాడండి బైసాప్. ఇక్కడ బీసీలకు స్థానిక సంస్థలలో 33% రిజర్వేషన్ ఉంటే 23% చేస్తే 33% రిజర్వేషన్ లోకల్ బాడీస్ లో ఉంటే ఇదే కల్వకుంట్ల కవిత గారు ఆ రిజర్వేషన్ ని 33 నుంచి 23కు తీసుకొస్తే ఈమె కుయిక్కు మనలే అన్నవా? ఒక మాట చేసినావు. ఈమె కుయిక్కు మనకుండా బీసీల రిజర్వేషన్ అప్పనంగా దొంగతనంగా తక్కువ చేస్తారు. 10% రిజర్వేషన్ మా తగ్గించి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టినప్పుడు బీసీలు యాదికి రాలేదు. నీకు ఎరకనా? ఏనన్నా కలుపు తీయొచ్చు అవతాలి? నీకు కలుపు తీయొస్తుందా నీకు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మా అమ్మలక్కలు బతుకమ్మ ఏనన్నా పోషమ్మకు బోనాలు చేసిన ముఖం అనేది ఇప్పుడు బంగారు మైసమ్మకు బోనం చేసిన ముఖమానిది. మా బోనాలకు మా బతుకమ్మలకు డీజే డాన్సులు పెట్టి మా సంస్కృతిని అవమానించుకుంటా ఇలా జాగృతి అని కథలు పడతా ఉన్నావా? ఇక్కడ మీ ఇష్టం బాయ్సాబ్. మీకు చూసిన తర్వాత పాపం నువ్వు రానుంటివి దాడికి, నువ్వు రానుంటి పాపం మా పేద బిడ్డలను దోలి వాళ్ళ రక్తం కళ్ళ చూసినావు. ఇగో చూడమ్మా కవిత గారు, ఉంటే లైవ్ ఎవరైనా ఉంటే చూపిరా. మీకు జనం ఏం తిడుతురో చూస్తున్నారు ఆల్రెడీ. ఎంతమంది ఉంటారమ్మా మీ వాళ్ళు? ఇగో గిత్తత మంది ఉండరు. నిన్న నా మీద దాడి చేసినోడు వెలవోడే లోపలికి వచ్చి, సుజిత్రావు అని పేరు. చెప్పు తీసుకొని కొట్టాలి కవితకు అని చెప్తా ఉన్నారు ఆయన. పబ్లిక్ అట్లా ఎట్లున్నారు చూడు. లక్షలాది మంది ఉన్నారు పని ఎంపడి, లక్షలాది మంది. నిన్ను తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఆడిబిడ్డలు ఉరికిచ్చి కొట్టకపోతే 1000% జరుగుతుంది. వాళ్ళ ఆవేశానికి కారణమైతే రాజకీయ డ్రామాలు బంద్ చేయి. మీ అన్న దగ్గర ముఖం చెల్లక, మీ అయ్య దగ్గర ముఖం చెల్లక ఇలా బీఆర్ఎస్ పార్టీ సరే అది ప్రతిపక్షంలో ఉంది, ప్రభుత్వ నిర్ణయాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ గొప్పదని పోతావు. మీ అయ్యకు ముఖం ఉంచినవా ఏమన్నా? దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ఇగో కవిత పెద్ద బ్రోకర్ది అది అని చెప్పి ఒక ఆయన తెలంగాణలో తిరిగాకు కల్వకుంట్ల కవిత ద్రౌపదికి మానభంగం జరిగినట్టు లిక్కర్ రానికి కూడా జరగాలి అట్లాంటి చెప్పుతో కొట్టినా తప్పు లేదు. ప్రజలు చూడు సారా రాని అంటుర్రు, నిన్ను సారా రాని
లిక్కర్ రాని పోయిన కీతిలో చెప్పు తీసుకొని కొట్టాలి అన్న అని చెప్పి చెప్తా ఉన్నారు చూడు. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ తిడతా ఉన్నారు నిన్ను. సిగ్గు లేకుండా ఇంకా తెలంగాణ మా భాష పైన, మా బీసీల భాష పైన, మా సంస్కృతి పైన దాడి చేస్తావు నువ్వు. అంటే బీసీ ఉద్యమాలు పుట్టొద్దు, బీసీ ఉద్యమాలు పుడితే మేము ఇట్లే దాడి చేస్తాం. వెనకట మారోజు వీరన్నను చంపినాము, ఆ తర్వాత బెల్లి లలితక్కను చంపినాము, అటు ఎర్ర సత్యంను చంపినాము. ఇక బీసీ ఉద్యమం అంటే మిమ్మల్ని కూడా చంపుతామా? నేను తీన్మార్ మల్లన్న గుర్తుపెట్టుకో, వీళ్ళందరి ఆశయ సాధన కోసం నిలబడ్డారు, ఖడ్గం పట్టుకొని నిలబడ్డా. ఒక్కసారి కన్నెర చేస్తే కవిత నీవు ఇంట్లోకేని కూడా బయటికి అడుగు పెట్టలేవు. ఏమనుకుంటున్నావు? ఇంట్లోకేని కూడా నిన్న ప్రజలంతా వచ్చి ఆమె ఎవరోనట జవహర్ నగర్ ఏమో దాని ఇల్లు ఎక్కడా అని అడుగుతా ఉన్నారు. అరే వద్దురా బాయ్ బీసీదంట మనకెందుకు రా బాయ్ అని చెప్పినాం. మాజీ కార్పొరేటర్ మిమ్మల్ని ఎవరిని కూడా వదిలిపెట్టరు. బీసీ అన్ని ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి మా దగ్గర. మిమ్మల్ని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీ పని ఏమో అనుకుంటారు రుట్టిగానే, ప్రతి ఒక్క పేర్లు డీటెయిల్స్ ఫుల్ క్లియర్ ఉన్నాయి అన్ని. తైతక్క ఢిల్లీలో సారా దందాలో తెలంగాణ పేరు నిలిపింది. గిది నీకున్న బిరుదులు, నీకున్న కథ. గింత అహంకారమా, గింత బల్పుపూరితమైనటువంటి చర్యలా? పైసలు ఉన్నాయి కదా, అహంకారం ఇంకా దిగలే. ఏడాది 18 నెలలు అయింది పరిపాలన పోయి, అధికారం పోయి, ఇంకా అహంకారం దిగుతలేదు. గింత పైత్యమా? అదో కవితకు ఇంకా సిగ్గు రాకపోయే తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడిని ఖండిస్తా ఉన్నాం. దళితుల్ని వారి ఇంటి అల్లుడుగా చేసుకుంటే బీసీల పైన ఆమెకు ప్రేమ ఉన్నట్టే. సో పో గజ్జయిపో చూద్దాం. బుద్ధిందా? మాకుంది బంధుత్వం దళితులకు. మాకు స్వయాన నా ఆడబిడ్డ, నా ఇంటి ఇల్లాలు దళిత మహిళ కదా. నీకేం సంబంధం అమ్మా? నీకేం సంబంధము? బీసీలను మభ్య పెట్టడానికి మెల్లగా శూర్పణకేశం కట్టుకొని దిగినా వీడికి. మీ అయ్యే చెప్పిండు కదా, అయినా నీకు తెలియదు. మీ నాయనే చెప్పిండు మేము విజయనగరం నుంచి వచ్చినాం బీహార్ని. మీకు ఎట్లా తెలుస్తుంది తల్లి? మా బీసీల లాంగ్వేజ్ ఎట్లా తెలుస్తుంది? మా కల్చర్ ఎట్లా తెలుస్తుంది? మా సంస్కృతి మీకు ఎట్లా తెలుస్తుంది? మీకు తెలియదు. మన ఇంటి మా ఆడబిడ్డలు ఎవరైనా చేస్తారా ఈ సారదందా? ఈమె చేసిన సారదందా, అక్రమ సారదందా చేసి. గుర్తుపెట్టుకో. ఏంది మన తెలంగాణలో అట్లా చూసినావు ఆ కవితమ్మ? నిన్ను తిడుతుంటే నాకే బాధ అనిపిస్తుంది. జనం ఆగ్రహవేశాలతో ఉన్నారు నీ చర్యల మీద. గిన్ని తిట్లా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలంతా మా హక్కులు, ఎస్ బీసీలు రాజకీయ పార్టీ పెడితే కళ్ళు మండ్యా? బరాబర్ రాజకీయ పార్టీ పెడతా. లేకపోతే మీ గడిల కాడ ఊడిగం చేసుకుంటుండాలి మా బీసీలంతా. బీఫామ్లు అక్క ఒకటి ఇప్పి, చెల్లె ఒకటి ఇప్పి అని తిరగాలి మీ ఇంటి చుట్టూ మా ఆడబిడ్డలంతా, మా బీసీలంతా. ఎన్ని రోజులు దింపుకుంటారా? ఇంకా ఎన్ని రోజులు మా బతుకులతో ఆడుకుంటారు? 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.